హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మిరపకాయ నువ్వుల పొడి కారం. పచ్చిమిర్చితో చేసిన అస్సలు కారం ఉండదు. ప్రతి ముద్దలో పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి. పచ్చిమిర్చి తీసుకొని కడిగి తొడుమలు తీసుకొని మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలకి ఉప్పు బాగా పడుతుంది. మిరపకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఉప్పు మిరపకాయలకి పడుతుంది. ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని కరివేపాకు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేయండి. జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఎర్రగా ఫ్రై అయ్యాక అందులో నువ్వుల పొడి వేసి కలపండి. ఒక్క నిమిషంలోనే మొత్తం ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మిర్చి ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసి కలుపుకోండి. ఇందులో పసుపు వేసి కలుపుకొని నువ్వుల పొడి వేసుకోండి. నిమ్మకాయ లేని వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా స్పైసీ తినాలనుకున్నప్పుడు 2 నిమిషాల్లో అయిపోతుంది ఈ పొడి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాతకాలం నాటి రెసిపీ. వంట చేసే ఓపిక లేనప్పుడు ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టండి. మిర్చితో కారం లేకుండా ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు.